రెస్పాన్స్ డౌన్లోడ్ చేశారా? కొన్ని క్వశ్చన్స్కి సందేహాలు ఉన్నాయా? మరి ప్రభుత్వం డిక్లేర్ చేసినటువంటి ఆన్సర్ అది రైటో రాంగో తెలుసుకోవాలనుందా? తెలుసుకున్నాక అది కన్ఫర్మ్ అని మీకు అనిపిస్తుందా? మరి అబ్జెక్షన్ చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా అబ్జెక్షన్ చేస్తే ఆ 1 మార్క్ మీకు సొంతమవుతుంది, ఎలా చేస్తే రిజెక్ట్ అవుతుంది? ఖచ్చితంగా మనం అబ్జెక్షన్ రైట్ చేసే ముందు ఈ పాయింట్స్ అన్నీ తెలుసుకోవాల్సిందే. ప్రతి ఒక్క పర్సన్ అబ్జెక్షన్ చేసే ముందు ఈ కొన్ని పాయింట్స్ తెలియకుండా అబ్జెక్షన్ చేస్తే వారు రైట్ చేసిన ఆ క్వశ్చన్స్కి రావాల్సిన 1 మార్క్ కూడా దక్కకుండా పోతుంది. అప్పుడు మనకి రావాల్సిన 1 మార్క్ మనకి వస్తే ఖచ్చితంగా మనం ఆ ఎగ్జామ్లో హైయెస్ట్ మార్క్ పొంది ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎలా రైట్ చేయాలి, ఏ క్వశ్చన్స్కి రైట్ చేయాలి, ఎటువంటి ప్రూఫ్ అప్లోడ్ చేయాలి, ఏ ప్రూఫ్ కావాలి, ఎంత ఫీజు కట్టాలి, ఏ డేట్లో అప్లై చేయాలి, ఏ డేట్ దానికి లాస్ట్ డేట్, పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా నేను అందిస్తాను. ప్రతి ఒక్క పర్సన్ వీడియోని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. వీలైతే మరికొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మనం అబ్జెక్షన్ రైట్ చేసే ముందు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి రూల్స్ కొన్ని ఉన్నాయి. వాటికి మనం పాటించాల్సిందే. ప్రభుత్వం దాదాపు ఒక 17 రూల్స్ పెట్టడం జరిగింది పాయింట్స్ వైజ్. సో వాటన్నిటి గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మొట్టమొదటిసారిగా మనం గమనించాల్సింది అబ్జెక్షన్ సబ్మిషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే, అబ్జెక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? జూలై 6th నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఎప్పుడు ఎండ్ అవుతుందమ్మా? 8th. అయితే ఇక్కడ డెడ్ లైన్ 11:59 PM వరకు ఆన్ 8th జూలైలో దాని యొక్క పీరియడ్ వెలిడిటీ అయిపోతుంది. కాబట్టి తర్వాత మరి అబ్జెక్షన్ చేసిన రైట్ చేసిన దానికి మరి వెలిడిటీ ఉండదు. సో ఏ ఫీజ్ ఫర్ 100 రూపీస్. మీరు అబ్జెక్ట్ చేసిన ప్రతి ఒక్క క్వశ్చన్కి 100 రూపీస్ మస్ట్ పే చేయాలి త్రూ ఆన్లైనే. మీరు అబ్జెక్ట్ చేసినటువంటి క్వశ్చన్ కానీ కరెక్టే, ఆన్సర్ కానీ ప్రభుత్వం విడుదల చేసిన రెస్పాన్సిబిలిటీలో తప్పు ఉంది. మీరు రైట్ చేసే క్వశ్చన్కి ఆన్సర్ మీరు చేసింది కరెక్ట్ అయితే మీరు పే చేసిన 100 రూపీస్ మీకు రిఫండ్ కూడా అవుతుంది. కాబట్టి ఎనీ అబ్జెక్షన్ సబ్మిటెడ్ ఆఫ్టర్ ది 11:50 తర్వాత చూడండి 1 నిమిషం తర్వాత 12 గంటల తర్వాత అది మరి పని చేయదు, ఆ రిజెక్ట్ అవుతుంది అనేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ కొన్ని పాయింట్స్ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి అమ్మా. సో అక్కడ క్వశ్చన్ ఉంటుంది, దానికి ఇక్కడ 4 ఆప్షన్ ఉంటుంది, 1 2 3 4. ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్కి క్వశ్చన్ ఐడి అయితే ఉంటుంది రైట్ సైడ్. ప్రతి ఒక్క రెస్పాన్స్ షీట్లో ఇది ఉంటుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ చూడండి, మనం చూజ్ చేసే ఆప్షన్ ఇది. ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆన్సర్ ఇది. సో ఇలా గ్రీన్ మార్కులు ఉంటుంది. ఒకవేళ మనం చూజ్ చేసే ఆప్షన్ 3, ఇక్కడ ఆప్షన్ 4 అయితే ఎక్కడ కూడా గ్రీన్ ఉంటుంది. సో అప్పుడు మనకి 1 మార్క్ అవుతుంది. మనం చూజ్ చేసింది 3, అక్కడ ఆన్సర్ ఉన్నది 4. ఒకవేళ మీరు చూజ్ చేసింది ఈ ఆన్సర్ 3 కరెక్ట్ అనేటప్పుడు ఈ క్వశ్చన్ని మనం స్క్రీన్ షాట్ ఇద్దాం. ఈ క్వశ్చన్ని మనం అబ్జెక్షన్ చేసి దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి గవర్నమెంట్ ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కోర్టు వారు క్లియర్గా తెలుసుకుందాం. సో ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ దాదాపు 17 పాయింట్స్తో ఉన్నాయి. నేను ప్రతి ఒక్క పాయింట్ అయితే క్లియర్గా మనం ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూడండి. సో ఈ ఇన్స్ట్రక్షన్ అన్ని చాలా జాగ్రత్తగా మనం చదవాలి. మనం అబ్జెక్షన్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్ మొత్తం చాలా జాగ్రత్తగా పరిశీలించండి, చదవండి అనేసి అడగడం జరిగింది. రెండోది, మనకి ఏ డేట్లో అయితే మెన్షన్ చేశారో ఆ డేట్లో లింక్ ఒకటి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఆ లింక్ పైన మనం క్లిక్ చేసి మనం అబ్జెక్షన్ చేయడం అనేది, మనం ఒక అబ్జెక్షన్ అనేది రైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే బిఫోర్ స్టార్టింగ్ యువర్ అబ్జెక్షన్, మీరు అబ్జెక్షన్ చేసే ముందు సో గో త్రూ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ కేర్ఫుల్లీ. అక్కడ రెస్పాన్స్ షీట్లో ఉన్నటువంటి క్వశ్చన్ మరి వాటి ఒక 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని శ్రద్ధగా చదవండి. మీరు అబ్జెక్షన్ రైట్ చేసినటువంటి అబ్జెక్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది ఒకవేళ పొరపాటు తప్పు ఉంది అంటే వారు రెస్పాన్స్ షీట్లు ఇచ్చిన ఆన్సర్ తప్పు ఉందంటే మీది రైట్ అయితే మీరు డీటెయిల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లోనే ఉండాలి తప్ప తెలుగు అయితే పనికిరాదు. ఇన్ కేస్ అబ్జెక్షన్
అబ్జెక్షన్ ఈజ్ రిలేటెడ్ టు ఆప్షన్. సో అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ప్రకారం ABCD ఏదైనా ఎంపికలో తప్పు ఉంది అంటే అక్కడ ఏ ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ కరెక్ట్, దానికి సంబంధించిన డీటెయిల్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆప్షన్ కెన్ బి రైజ్ ఓన్లీ అగెయిన్స్ట్ క్వశ్చన్ అండ్ దేర్ రెస్పెక్టివ్ ఆల్టర్నేటివ్. ప్రతి ఒక్క క్వశ్చన్కి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం అబ్జెక్షన్ రైజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక ID నెంబర్ ఉంటుంది, అది కూడా మనం ఖచ్చితంగా పెట్టాల్సింది. ఓకేనా. ఓకే, దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకవేళ క్వశ్చన్లో తప్పు ఉండొచ్చు, ఆన్సర్లో తప్పవచ్చు. దానికి ఒకవేళ క్వశ్చన్ తప్పైతే దానికి సరైన విధానం క్వశ్చన్ ఏంటి, ఒకవేళ ఆన్సర్ తప్పైతే ఏ ఆప్షన్ తప్పైంది, దానికి సరైనటువంటి సెంటెన్స్ కూడా అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి అబ్జెక్షన్ అనేది మనం సబ్మిట్ చేసేసిన తర్వాత మళ్ళీ దానిపైన మనం ఎడిట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఓకేనండి. నెక్స్ట్ రెస్పాన్స్ షీట్ మనం చూసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మార్క్డ్ బై ది గ్రీన్. కరెక్ట్ ఆన్సర్ అనేది గ్రీన్ మార్క్తోనే టిక్ అయి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ అని ఇంతకుముందు నేను చూపించాను కదా. సో ఆ క్వశ్చన్ నెంబర్ ప్రతి ఒక్క క్వశ్చన్కి రైట్ సైడ్ చూస్తే క్వశ్చన్ ID కూడా ఉంటుంది. ఆ ఏ ID మీరు అబ్జెక్షన్ చేశారో రేపొద్దున రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు సో ఈ దేనికి 1 మార్క్ అవార్డు కలిసింది, దేనికి కలలేదు అనేది కూడా డీటెయిల్ వస్తుంది. తర్వాత ఏ క్వశ్చన్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, ఈ అబ్జెక్షన్ అనేది ఏది చేసుకోలేదు, ఎందుకు అనేది వాళ్ళ డీటెయిల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొక విషయం గమనించేది ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి రైట్ సైడ్ అనేది కనిపిస్తుంది. తర్వాత ఇన్ ది రీజన్ ఫర్ అబ్జెక్షన్ కాలమ్ ఎంటర్ యువర్ రీజన్. సో ఎక్కడ ఎందుకు తప్పు అయింది ఆ రీజన్ కూడా డీటెయిల్గా మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓకే ఆ కాలంలో స్పష్టమైనటువంటి క్లారిటీతో క్లియర్గా మీరు సరైన వివరణ ఇవ్వాలి. ఒకవేళ సరైన వివరణ ఇవ్వకపోతే మీరు ఇచ్చినటువంటి అబ్జెక్షన్ కూడా చెల్లుబాటు అవ్వదని తీసేస్తారు. మరి సరైన వివరణ ఇవ్వాలి అని ఇక్కడ క్లియర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆ సరైన వివరణకి సరైనటువంటి డాక్యుమెంట్ కూడా జోడించాలి. సో అప్లోడ్ మినిమం సపోర్టింగ్ డాక్యుమెంట్ అని చెప్పారు. సో డాక్యుమెంట్ కూడా మనం అప్లోడ్ చేయాలి. మరి ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్ PDF ఫార్మాట్లో చేసి మ్యాక్సిమం సైజులో 1 MB రూపంలో మనం అప్లై చేయాలి. అయితే ఈ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇది మనకు కావాల్సిన. ఇప్పుడు వారు ఒక క్వశ్చన్కి ఏదైనా ఒక క్వశ్చన్కి దానికి సంబంధించిన AO లేదా BE లేదా CE ఈ 4 ఆప్షన్లో ఏ కరెక్ట్ అని చెప్పారు. మీరు అనుకుంటున్నారు అది ఏ కాదు D అనేసి. సో క్వశ్చన్ నెంబర్ అయితే తెలిసింది మీకు, 3వ నెంబర్ క్వశ్చన్లో అది D ఆన్సర్ కరెక్ట్, ఏ తప్పు. మరి మీరు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది సరైనది ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్ ఉండాలి. ఎందుకు అది D కరెక్ట్ అవుతుందని క్లారిటీగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించింది 100% ప్రూఫ్ ఇవ్వాలి. ఏ కారణం చేత ఏ ఆధారం చేత మీరు రాసినటువంటి ఎక్స్ప్లెనేషన్ అది కరెక్ట్, అది రుజువు ఇవ్వాలి. సో 100% ప్రూఫ్ మనం ఎక్కడి నుంచి తెస్తాం, ఎక్కడ 2 రకాల బుక్ ఉన్నాయి. అకాడమీ బుక్ ఏవైతే ఉంటాయో సో అకాడమీ బుక్స్ నుంచి మనం తీసుకోవాలి, లేదా ఈ సరైన ఆధారం అకాడమీ బుక్స్ నుంచి ఇవ్వచ్చు, లేదా SCERT నుంచి ఇవ్వచ్చు, లేదా NCERTలో ఎక్కడైనా ఉంటే దాని యొక్క PDFను పేజ్ నెంబర్తో సహా, పేజ్ నెంబర్తో టెక్స్ట్ బుక్, క్లాస్ అకాడమీ బుక్, ఆ బుక్ టైటిల్ ప్లస్ పేజ్ నెంబర్ ప్లస్ ఆ పారాగ్రాఫ్ నెంబర్ డీటెయిల్ మనం పిక్ తీసి ఒక PDF రూపంలో చేసి దీనికి 100% సపోర్టెడ్గా మనం ఇది ఒరిజినల్ డాక్యుమెంట్, ఇది ఒరిజినల్ ప్రూఫ్ అని మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలా ప్రూఫ్ ఇస్తేనే అది కూడా PDF ఫార్మాట్ రూపంలో ఇస్తే అది కూడా ఇంగ్లీష్లో ఉండాలి. ఓకేనా, ఇంగ్లీష్లో ఉండాలి, అప్పుడే దట్ ఈస్ ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా. సో రైట్, ఆన్సర్ బేస్డ్ ఏదైతే ప్రొవిజనల్ కీలో మనం ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి, ఇప్పుడు కోర్టు వారు రిలీజ్ చేసినటువంటి రెస్పాన్స్ షీట్ కేవలం ఇది ప్రొవిజనల్ రెస్పాన్స్ షీట్. సో ప్రొవిజనల్ రెస్పాన్స్ షీట్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఫైనల్ రెస్పాన్స్ షీట్ అనేది జరుగుతుంది. అయితే ప్రొవిజనల్ రెస్పాన్స్ షీట్ ఎందుకంటే ఈ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని అబ్జెక్ట్ చేయడానికి, రైట్ చేయడానికి, అబ్జెక్షన్ అంతా రైట్ చేసిన తర్వాత అక్కడికో 1 వీక్లో మళ్ళీ ఫైనల్ రెస్పాన్స్ షీట్ అనేది, ఫైనల్ కీ అనేది
వాళ్ళు విడుదల చేయడం జరుగుతుంది. ఆ ఫైనల్కి విడుదల రెస్పాన్స్ షీట్లో మనం చూడొచ్చు, మనం అబ్జెక్షన్ చేసిన కీని వారు పరిగణలోనికి తీసుకున్నారా లేదా, సో ఎందుకు తీసుకున్నారు ఎందుకు తీసుకోలేదు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఎంత అంటే సరే ఒక క్వశ్చన్కి 100 రూపీస్ పే చేయాలి ఖచ్చితంగా. మరి 100 రూపీస్ పే చేసేటప్పుడు ఒకవేళ ఆ క్వశ్చన్ కానీ 100 రూపీస్ లేదు సార్, అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్లో ఈ పేపర్లో నాకు 4 క్వశ్చన్స్ అబ్జెక్షన్ కనిపిస్తుంది, 4 క్వశ్చన్ ఈ రెస్పాన్సిబిలిటీలో తప్పు అనిపిస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే దీనికి సంబంధించినటువంటి 4x100 పే చేయాల్సిందే. సో చేసి మనం అబ్జెక్షన్ అనేది రైట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే ప్రతి ఒక్క క్వశ్చన్కి క్వశ్చన్ ఐడి ఉంటుంది, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఐడి ఉంటుంది. సో దానికి సంబంధించిన 4 ఆప్షన్స్, ఏ ఆప్షన్ తప్పైంది దానికి పూర్తి వివరాలు ఇవ్వాలి. ఎప్పుడైతే మనం 4 క్వశ్చన్స్కి అబ్జెక్షన్ చేసామో మనం చేసిన 4 క్వశ్చన్స్ కూడా రైటే ఆన్సర్ అని నిరూపణ జరిగితే మనం పే చేసినటువంటి అమౌంట్ కూడా మనకి రిఫండ్ ఇచ్చేస్తారు. ఒకవేళ మనం అప్లై చేసినటువంటి రైట్ చేసిన క్వశ్చన్లో కానీ తప్పు ఉన్నా, మనం పెట్టిన పీడిఎఫ్ ఫార్మాట్ కరెక్ట్ లేకపోయినా, మనం ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ లేకపోయినా, మనం అందించినటువంటి అకాడమిక్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రూఫ్ సరిగా లేకున్నా మీ యొక్క క్వశ్చన్ అబ్జెక్షన్ని వారు తిరస్కరిస్తారు, పరిగణలోని తీసుకోరు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అయితే అబ్జెక్షన్ చేసేసిన తర్వాత మీరు సబ్మిట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి ఎడిట్ చేయడానికి అవకాశం లేదు, ఆప్షన్ అయితే లేదు. ఒక పర్సన్ తను ఇచ్చినటువంటి ప్రూఫ్తో పాటు ఒక క్వశ్చన్కి ఒక్కసారి మాత్రమే, మళ్ళీ అదే క్వశ్చన్ ఇంకోసారి అబ్జెక్షన్ చేస్తున్నాను కూడా సో దానికి అవ్వదు. సో ఒక క్వశ్చన్కి ఒక అవకాశం. సో దీనికి ఇక్కడ చూడండి, ఎన్సీఆర్టీ ఆధారమైన మనం తీసుకోవాలి, ఎస్సీఆర్టీ లేదా అకాడమీ బుక్స్ అయినా ఈ మూడిట్లో ఏదైనా ఒక ఆధారం తీసుకుని, ప్రైవేట్ పబ్లికేషన్స్ అలా మెటీరియల్, ఈ మెటీరియల్ అయితే పనికి రాదు, దే ఆర్ నాట్ కన్సిడర్డ్ ఆన్ యువర్ డాక్యుమెంట్ ప్రూఫ్. అది గమనించండి. సో ఖచ్చితంగా ఇది మాత్రం గమనించాలి. ఇవన్నీ జత చేస్తే మనం అప్లై చేస్తే అప్పుడు అబ్జెక్షన్ రైజ్ చేస్తే అది అక్సెప్టబుల్ అవుతుంది, వారు దానికి పరిగణించడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు వీలైతే 1 or 2 డేలో కట్ ఆఫ్ మార్క్స్ చేసే ముందు ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను ఒక గూగుల్లో లింక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్లో ఫిల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీ రెస్పాన్సిబిలిటీ తెలియపరిస్తే తర్వాత నేను కట్ ఆఫ్ మార్క్స్ గురించి నేను డీటెయిల్గా చేస్తాను. వీడియో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి ఇంకొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే అబ్జెక్షన్ చేసే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా నీట్గా చేయండి. సో వారు పెట్టినటువంటి టైము డేట్ అయిపోయిన తర్వాత మన పనికిరాదు. సో మళ్ళీ మీరు ఒకవేళ అబ్జెక్షన్ తప్పు అయితే మాత్రం మీరు పే చేసినట్టు 100 రూపీస్ మీకు రాదు, లేదు మీరు పే చేసినటువంటి 100 రూపీస్ మీకు రిటర్న్ రావాలి, రిఫండ్ రావాలి. ఖచ్చితంగా ఇక్కడ 100 రూపీస్ ఇంపార్టెంట్ కాదు, 1 మార్క్ ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి ఇది గమనించగలుగుతారు. సో అతి త్వరలో ఇది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ రెస్పాన్స్ కీ అనేది వస్తుంది. ఆ ఫైనల్ కీ వచ్చిన తర్వాత మనం అప్పుడు చూడొచ్చు టోటల్గా ఎంతమంది ఎన్ని మార్కులు వచ్చాయని మన డీటెయిల్ తెలిసిపోతుంది. సో దిస్ ఈజ్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది రెస్పాన్స్ షీట్లో ఏ విధంగా మనం అబ్జెక్షన్ చేయాలి ఏంటి, ఈ పాయింట్స్ అన్ని ఖచ్చితంగా ఉంటేనే చేయాలి, లేకపోతే లేదు. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అనిపిస్తుంది. సో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు కానీ వర్తిఫుల్ అంటే మీ యొక్క మాట రూపంలో ఒక కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.